విద్యార్థులకు దారిని చూపే పుస్తకాలు ఇవి మా భవిష్యత్తుకు నిర్దేశాలు. అబూబకర్ సిద్దిక్, ఐ యామ్ స్టడీయింగ్ ఇన్ 6th క్లాస్. మతిహీనులైన మాకు శుభహిత పద్యాలు చెప్పి చంచలంగా ఉన్న మాకు ఛందస్సు చెప్పారు. గమ్యమే లేని మాకు గణిత శాస్త్రాలు చెప్పి అజ్ఞానంతో ఉన్న మాకు విజ్ఞాన శాస్త్రాలు బోధించి చరిత్రే లేని మాకు చరిత్ర పాఠాలు చెప్పి చరిత్రలో గొప్పగా నిలిపారు. సూర్యచంద్రుల గతులను తెలిపి మా జీవితాన్ని వెలుగులో నింపారు. అందుకే మేము హీనులైన మాకు శుభహిత పద్యాలు చెప్పి చంచలంగా ఉన్న మాకు ఛందస్సు చెప్పారు. గమ్యమే లేని మాకు గణిత శాస్త్రాలు చెప్పి అజ్ఞానంతో ఉన్న మాకు విజ్ఞాన శాస్త్రాలు బోధించి చరిత్రే లేని మాకు చరిత్ర పాఠాలు చెప్పి చరిత్రలో గొప్పగా నిలిపారు. అబూబకర్ సిద్దిక్, ఐ యామ్ స్టడీయింగ్ ఇన్ 6th క్లాస్. సూర్యచంద్రుల గతులను తెలిపి మా జీవితాన్ని వెలుగులో నింపారు. అందుకే మేము చేసుకుంటున్న వందనాలు. మలుపు తిప్పుతున్నారని కోపగించుకున్నప్పుడు తెలియలేదు, నాపై బాధ్యత పెంచుతున్నారు. చేతి మీద కొట్టినప్పుడు తెలియలేదు, నా చేతికి పదును పెడుతున్నారు. ప్రశ్నలు అడిగినప్పుడు తెలియలేదు, ప్రపంచాన్ని పరిచయం చేస్తున్నారు. పరీక్షలు పెట్టినప్పుడు తెలియలేదు, మార్కులు ఇస్తున్నప్పుడు తెలియలేదు, నాలోని సామర్థ్యాన్ని నింపుతున్నారు. ఈ క్షణం తెలుస్తుంది, నాలో ఒక విశాల ప్రపంచాన్ని సృష్టించారు, ఒక మహాశక్తిగా మలిచారని. మీతో మళ్ళీ దెబ్బలు తింటారు, మీ అనురాగానికి పాత్రలు. నా పేరు కే హేమ గణేష్, నేను 6వ తరగతి చదువుతున్నాను. నేను ఈరోజు ఉపాధ్యాయుల గురించి చెప్పబోతున్నాను. తల్లిలాగా ధరించి తండ్రిలాగా బుద్ధితో బోధించి మా మార్గదర్శకులు మా గురువు. మార్కులు ఇస్తున్నప్పుడు తెలియలేదు, నాలోని సామర్థ్యాన్ని నింపుతున్నారు. ఈ క్షణం తెలుస్తుంది, నాలో ఒక విశాల ప్రపంచాన్ని సృష్టించారు, ఒక మహాశక్తిగా మలిచారని. మీతో మళ్ళీ దెబ్బలు తింటారు, మీ అనురాగానికి పాత్రలు. నా పేరు కే హేమ గణేష్, నేను 6వ తరగతి చదువుతున్నాను. ముందుగా ఉపాధ్యాయులకి ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు. నేను ఈరోజు ఉపాధ్యాయుల గురించి చెప్పబోతున్నాను. తల్లిలాగా ఆచరించి తండ్రిలాగా బుద్ధి చెప్పి మంచి దారిలో బోధించి మా మార్గదర్శకులు మా గురువు గారు. సూర్య